హాయ్ అండి. మేమైతే ఈ తాటికాయని మా ఊరి పొలం నుంచి తెచ్చుకున్నాం. ఇది అప్పుడే ఫ్రెష్‌గా పడింది. అసలు చూడగానే చూసారా ఎంత నిగనిగలాడుతుందో. మొదటగా దీన్ని ఆ తొక్కు తీసి నీట్‌గా కడుక్కున్నాక ఇలా పొయ్యి మీద పెట్టుకొని కాల్చుకొని తింటే ఉంటది. అసలు నా సామిరంగా అదిరిపోయిద్దండి. ఈ తాటి ముంజలకి ముంజలే, కాయకి కాయే అండి. భలే టేస్ట్ ఉంటాయి. ఈటిలిని తినకుండా సమ్మరు ఇంకా రైనీ సీజన్ అయితే కంప్లీట్ అవ్వదండి. ఇన్‌కంప్లీటే. ఇలా తాటికాయని కంప్లీట్‌గా కాలేదట్టు మనం అన్ని డైరెక్షన్‌లో తిప్పి తిప్పి కాల్చుకొని తినాలి. యాక్చువల్‌గా దీన్ని బొగ్గుల పొయ్యిలో కాలిస్తే ఇంకా టేస్ట్ ఉంటది. కానీ మన దగ్గర ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి ఇలా గ్యాస్ పొయ్యి మీదే అన్ని డైరెక్షన్స్‌లోనూ కాలేదట్టు తిప్పి తిప్పి కాల్చుకోవాలి. ఇలా కంప్లీట్‌గా కాలిపోయినాక ఏమవుద్దంటే ఇలా ముడుచుకుపోద్దండి తాటికాయ. అప్పుడు మనకి కాలినట్టు సింబాలిక్‌గా చెప్తుందనమాట తాటికాయ. అప్పుడు దీన్ని ఇంకా ఫైనల్‌గా ముచ్చుకు దగ్గర గూడా కాలేదట్టుగా తిప్పి పెట్టుకొని, ఇలా తీసి తింటే ఉంటదండి. భలే తీయగా ఉందండి ఇదైతే. ఇది తింటే నాకైతే కడుపు నొప్పొస్తది. అయినా సరే నేను దీన్ని తినకుండా ఆగలేను. ఇది ఓపెన్ చేస్తున్నప్పుడు ఈ సౌండ్స్ వినండి. భలే అర్థం ఉంటాయి కాలే. అసల సూపర్‌గా. చూసారా అసల చూడంగానే నోరూరిపోతుంది. ఇంక నేను ఆగలేను. బాయ్ అండి. తినేస్తాను నేను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.